అలా జ్వరం వచ్చి ఇలా పోతుంది అనుకున్న వ్యాధి ఇప్పుడు ప్రాణాలు తీస్తుంది. ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా అది వ్యాధి అన్న భయాలను రేకెత్తిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉండడానికి ప్రజల మరణాలే కారణమని చెప్పక తప్పదు. మరి ఇప్పుడేం చేయాలి? ప్రాణాలు పోకుండా చూసుకోవడం ఎలా? ఒక వింత వ్యాధి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అల్లాడిస్తోంది. చిన్న జ్వరంగా ప్రారంభమై ఇప్పుడు ప్రాణాలు తీసేస్తుంది. స్క్రబ్ టైఫస్ తో 6 డజన్ మంది చనిపోయారు. దాదాపు 3000 మందికి ఈ వ్యాధి సోకింది. వైద్య నిపుణులు ఎన్ని హెచ్చరికలు చేసినా జనంలో జాగ్రత్తలు లేనిదే ప్రయోజనం ఉండదని అర్థం చేసుకోవాలి. అప్పుడే అలాంటి వ్యాధులను నియంత్రించే వీలుందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో పక్షం రోజులుగా స్క్రబ్ టైఫస్ విజృంభిస్తోంది. ఇప్పటికే మరణాలు నమోదు కావడంతో కొత్త భయాలు నెలకొన్నాయి. ఇంతకాలం సీరియస్ కేసులున్నప్పటికీ మరణాలు సంభవించలేదు. ఇప్పుడు ఏకంగా చావులు నమోదవుతున్నాయి. మృతి చెందిన వారు విజయనగరం, పల్నాడు, బాపట్ల, నెల్లూరు జిల్లాలకు చెందినవారుగా గుర్తించారు. ఈ ప్రాణాంతక వ్యాధికి నివారణ టీకా అందుబాటులో లేకపోవడంతో తక్షణ అప్రమత్తత, ముందు జాగ్రత్తలే ఏకైక మార్గమని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. రాష్ట్రంలో గత కొన్నేళ్లుగా ఈ కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం వరుసగా జనం చనిపోవడం మాత్రం కలకలం రేపుతోంది. నిజానికి స్క్రబ్ టైఫస్ అనే వ్యాధి చాప కింద నీరులా వ్యాపిస్తోంది. 2024లో దాదాపు 5000 కేసుల్ని గుర్తించారు. ఈసారి ఆ సంఖ్య 3000 దాటి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం ఢిల్లీ, తమిళనాడును షేక్ చేసిన స్క్రబ్ టైఫస్ జ్వరాలు ఇప్పుడు ఏపీని టెన్షన్ పెడుతున్నాయి. స్క్రబ్ టైఫస్ లక్షణాలతో విజయనగరంలో మహిళ చనిపోవడం సహా రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఓరియంషియా సుసుగముషి అనే బ్యాక్టీరియా వల్ల స్క్రబ్ టైఫస్ వ్యాపిస్తుంది. బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి కావడంతో జనం కాస్త ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. పొదలు, పచ్చిక బయళ్లలో ఉండే నల్లులను పోలిన కీటకాల ద్వారా ఈ వ్యాధి జనానికి వ్యాపిస్తుంది. ఈ నల్లి మనకు తెలియకుండానే కుట్టి జారిపోతుందని గుర్తించాలి. అందుకే వైద్య పరీక్షలు చాలా వరకు అవసరమవుతాయి. వ్యాధిపై అనుమానాలు వచ్చిన వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించి నిర్ధారిస్తారు. టెస్ట్ రిజల్ట్స్ వచ్చేలోపే వ్యాధి లక్షణాన్ని బట్టి చికిత్స మొదలు పెడతారు. పరీక్ష చేసినప్పుడు దాని మీద ఈ కుట్టిన చోట నల్లటి మచ్చ ఏర్పడుతుంది. అటువంటి వాళ్ళందరినీ అడ్మిట్ చేస్తాము. అడ్మిట్ చేసి మందులు ఇస్తాము. దానికి సంబంధించి మందులన్నీ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. ఏ రకమైన ఇలా వచ్చిన వారు కానీ బయట వారు కానీ దీని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. కొత్తగా వచ్చిన జబ్బు కాదు. సరైన టైంలో ట్రీట్మెంట్ తీసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కనుక జ్వరం వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎలిసా టెస్ట్ చేస్తాము. దీనికి 24 గంటలు టైం పడుతుంది. టెస్ట్ చేసే లోపే మేము పరీక్ష చేస్తాం. కనుక ఇటువంటి మచ్చ ఉంటే వెంటనే అదే అని డిసైడ్ అయ్యి మేము అదే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాము. దగ్గు కూడా రావచ్చు విత్ సివియర్ బాడీ పెయిన్స్. సమ్టైమ్స్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్ లైక్ వామిటింగ్స్, డయేరియా కూడా ప్రెజెంట్ అవుతుంది వీళ్ళకి. ఈ సిమ్టమ్స్తో వీళ్ళు మనకి వస్తారు. వచ్చినప్పుడు మనం పేషెంట్స్ని ఎగ్జామిన్ చేస్తేను వాళ్ళకి బాడీ మీద ఒకటి నల్లటి మచ్చలాగా వస్తుంది. అది ఈ పురుగు అనేది దీని మీద కుట్టినప్పుడు ఆ బాడీ మీద ఆ లాలాజలంతో ఆ చర్మ కణాలన్నీ నశించి అక్కడ నల్లగా మచ్చ ఏర్పడుతుంది. దీన్ని ఎషార్ అంటాం మనం. ఈ ఎషార్ని మనం ఐడెంటిఫై చేస్తే ప్రతి ఫీవర్ కేసులోనూ మనం ఈ ఎషార్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాము. చేసుకున్నప్పుడు ఇది ఉంటే మనం ఇది స్క్రబ్ టైఫస్గా గుర్తించి మనం టెస్ట్కి మన మైక్రోబయాలజీ ల్యాబ్కి మన హాస్పిటల్లో అవైలబిలిటీ ఉంది దీనికి సంబంధించిన టెస్ట్. దానికి ఎలీసా టెస్ట్ అని చేస్తాము. ఈ వ్యాధికి చికిత్స ఆలస్యమైతే ప్రాణాలకు ప్రమాదం ఖాయమని వైద్యులు అంటున్నారు. నిర్లక్ష్యం కారణంగా 6 నుంచి 30% వరకు మరణాలు సంభవించే అవకాశం ఉందని, ఇంతవరకు మాత్రం అలాంటి ప్రమాదమేదీ సంభవించలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ వ్యాధి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వారికి సోకుతుందని వివరిస్తున్నారు.
తర్వాత క్రమంగా దగ్గరలోని పట్టణాలకు, నగరాలకు ఇది చేరుతుంది. ఇంపార్టెంట్ టెస్టులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే 1 వీక్ యూజువల్లీ ఇది 5 days లోపల తగ్గిపోతుంది. కొద్ది మందిలో 7 to 10 days లోపల తగ్గిపోతుంది. కానీ అంతగా లేటుగా దీన్ని డయాగ్నోసిస్ చేసి నిర్లక్ష్యం చేస్తే ఇది కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది, లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్ళొచ్చు, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ అవుతుంది, షాక్లోకి వెళ్తాడు పేషెంట్, ARDSలోకి వెళ్ళిపోతాడు, తర్వాత కొన్ని కోయాగులేషన్ డిఫికల్టీస్ కూడా వస్తాయి. సో కాబట్టి డెత్ రేట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఈవెన్ లెస్ దెన్ 1 to 2% తగ్గించగలిగాము మనము ఈ కాలంలో. సో కాబట్టి ప్రజలు జాగ్రత్త వహించడము, ఎవరైతే వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళినప్పుడు వచ్చి నీట్గా స్నానం చేసుకోవడము. జ్వరం, ఇతర అనారోగ్యాల్లాగే స్క్రబ్ టైఫస్ లక్షణాలుంటాయని చెప్పుకోవాలి. నల్లి కుట్టిన చోట నల్లని మచ్చ లేదా దద్దుర్లు కనిపిస్తాయి. పైగా వ్యాధి సోకిన వారికి తలనొప్పి, ఒంటి నొప్పులు కూడా వస్తాయి. కొందరికి వాంతులు లేదా వాంతులు వచ్చినట్లు కడుపంతా వికారంగా ఉంటుంది. పైగా గంటకు నీరసం పెరగొచ్చు. నలుసు లాంటి నల్లే కదా అని లైట్ తీసుకోవడం ప్రమాదకరమే అవుతుంది. సకాలంలో చికిత్స అందకుంటే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. శ్వాస సంబంధిత సమస్యలు, వెన్నెముక ఇన్ఫెక్షన్లు సహా కిడ్నీ సమస్యలు రావచ్చు. అందుకే చిన్న అనుమానం వచ్చినా ఆసుపత్రిలో చేరడం మంచిది. వ్యాధి నయమయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండడం ఉత్తమం. మనం పేషెంట్ మనకు ముఖ్యంగా ఈ జబ్బు ఎక్కడ వస్తుందంటే పల్లెటూరులో ఈ వ్యవసాయం చేసే వాళ్లకు, ఎందుకంటే చెట్ల నుంచి వస్తుంది. ఆ చెట్లలో ఈ కీటకం షిగ్గర్స్ అనే కీటకం ఉంటుంది. అది ఏదన్నా జూనోటిక్ డిసీజ్ అంటే ఏదైనా జంతువుల నుంచి మనుషులకు పాకే జబ్బుని జూనోటిక్ డిసీజ్ అంటాము. సో ఆ కీటకము ఆ ఎలకల మీద కానీ పందల మీద కుట్టేసి ఆ రక్తము మన మనుషులకు కుడితే మనకు వ్యాధి వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఆ కీటకం కుట్టంగానే ఒక చిన్న పుండులాగా ఏర్పడుతుంది ఆ కుట్టిన చోట, ఎష్కార్ అంటారు దాన్ని. స్క్రబ్ టైఫస్ నివారణకు తగిన జాగ్రత్తలు అనివార్యం. పచ్చిక పొదల్లో తిరిగే వాళ్లు పొడవైన దుస్తులు ధరించి కీటకం కుట్టకుండా చూసుకోవాలి. ఇంటి చుట్టుపక్కల చెత్త చెదారం, పొదలు ఉంటే వెంటనే శుభ్రపరచుకోవాలి. నల్లులు పెరిగే వాతావరణాన్ని నివారించాలి. ఒంటి మీద కొత్తగా ఏమైనా మచ్చలొచ్చినా, దద్దుర్లు, జ్వరం వంటి లక్షణాలు కనిపించినా ఆయా వ్యక్తులు వెంటనే డాక్టర్ని సంప్రదించి ఆసుపత్రిలో చేరాలి. ఇళ్ల చుట్టుపక్కల జనం తిరిగే ప్రదేశాల్లో పరిశుభ్రత పాటించడం చాలా అవసరం. యూజువల్ గా పొలాల్లోనూ వాటిల్లోనూ ఉంటాయి అవి చిన్న చిన్న కీటకాలు, మనకు కనిపించను కూడా కనిపించవు. అవి కుట్టడం ద్వారా వస్తాయి. అదే బ్యాక్టీరియానే. స్క్రబ్ టైఫస్ అనేది ఓసుసుకుమే రికెట్షియల్ ఇన్ఫెక్షన్. ఎటువంటి మెడిసిన్ ఉంది దానికి? తర్వాత అది యాంటీబయాటిక్, యూజువల్గా డాక్సిసైక్లిన్ అనే యాంటీబయాటిక్ పెడతాము. దానివల్ల క్యూర్ అవుతుంది. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే యూజువల్గా కీటకం కుట్టిన తర్వాత వారం రోజుల నుంచి 10 రోజుల తర్వాత జ్వరంలా వస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు మరో 2-3 నెలలు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ కీటకాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కీటకం చిన్నదే కావచ్చు, కానీ దాని ప్రభావం ఒక్కోసారి ప్రాణాల మీదకు తెస్తుంది. అలాగని జ్వరం రాగానే అదేనేమో అని భయపడాల్సిన పని లేదు. అదే సమయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండొద్దు. ఎందుకంటే ఇది ఫీవర్ సీజన్. పైగా స్క్రబ్ టైఫస్ కీటకాల తాకిడి ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుంది. ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలి. పనిలో పనిగా ఎలుకల సంచారం లేకుండా చూసుకోవాలి. పిల్లలకు ఒంటి నిండా బట్టలు వేయడం మర్చిపోకూడదు.